ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటంటే మలాకి గ్రంథం ఉపోద్ఘాతం మనం ఈరోజు ధ్యానించుకొనబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. యేసయ్యానికి వందనాలు, స్తోత్రం తండ్రి. మలాకి గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడు, ప్రతి వారిని బలపరచమని, పరిశుద్ధాత్ముడు నీవే మాట్లాడమని యేసునామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈ మలాకి గ్రంథం పరిచయం చూసినట్లయితే రచయిత మరి ఇందులో భవిష్యత్తు గురించినటువంటి పలికినటువంటి మలాకే దీన్ని రాశాడని చెప్పి గ్రంథకర్త అని చెప్తుంటుంటారు. మరి రాసినటువంటి కాలం ఈ మలాకి బహుశా నెహెమ్యా సమకాలికుడై ఉండొచ్చు అని చెప్పేసి క్రీస్తు శకం 430 ప్రాంతంలో మరి నెహెమ్యా యూదయ గవర్నర్గా ఉన్నటువంటి కాలంలో యూదుల్లో ఉన్న దురాచారాలన్నిటినీ కూడా మలాకి ఈ పుస్తకంలో ఖండించాడు. మరి నెహెమ్యా వీటిని చాలా వరకు చక్కదిద్దాడు. మరి పాత నిబంధన యుగంలో మలాకి ఆఖరు ప్రవక్త. ఇందులో ముఖ్యాంశం ఏంటంటే మరి దురాచార ఖండన, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాన్ రాకను, యుగాంతంలో ఏలియా రాకను మరి గురించినటువంటి భవిష్యత్తు వాకులు ఇందులో మనకి కనిపిస్తూ ఉంటుంటాయి. ప్రియులారా, మనం గమనించినట్లయితే మరి ఈ పాత నిబంధన మొత్తానికి కూడా ఈ గ్రంథం మరి ఈ మలాకి గ్రంథంలో తెరపడిపోతుంది అనమాట. అంటే మలాకి గ్రంథంతో మొత్తం పాత నిబంధన అంతా కూడా లాస్ట్ అంటే చివరి గ్రంథం అనమాట. మరి ఈ మెస్సయ్య రాకడం గురించినటువంటి, అంటే యేసుక్రీస్తు ప్రభు రాకడం గురించినటువంటి ఈ ప్రకటించినటువంటి అనేక మంది ప్రవక్తలు మరి శ్రేణిలో ఆ మెస్సయ్య గురించి రాకడం గురించి ప్రకటించినటువంటి చాలామంది ప్రవక్తలు ఉంటారు కదా, ఆ శ్రేణిలో మలాకి అంటే అలా చెప్పినటువంటి వరుస ఉంటుంది కదండి, ఒకరి తర్వాత ఒకరు అలా ప్రకటించినటువంటి ప్రవక్తల వరుసలో ఈ మలాకి చివరివాడు అనమాట. మరి ఆ 1000 సంవత్సరాలుగా మరి ఆ మెస్సయ్య రాకడ ప్రవచనాలు ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగాయి. మలాకి చిట్ట చివరి ప్రవక్త. మరి ఈ ఈ ఈ ప్రవక్తల మరి ఈ ఈ ప్రవక్తల కంఠాలు ఉంటాయి కదండి, అంటే పలకడం, ఆ కంఠాల సమ్మేళనంలో మలాకి కంఠం చివరిది అనమాట. అంటే ప్రవచించినటువంటి ప్రవక్తలందరిలోకెల్లా చివరిగా ప్రవచించినటువంటి ప్రవక్త అని చెప్పి మనం చెప్పవచ్చు అనమాట. మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడం గురించి మరి ఈ చాటి చెప్పేటువంటి ప్రవక్త ఎవరు? ఈయన అనమాట, మలాకి గారు. మరి వక్త, మరి ప్రభు నోటి బూర మలాకి అనమాట. మరి మలాకి అనుకుని ఉంటాడో లేదో కానీ అతని తరువాత 400 సంవత్సరాలకు బాప్తిస్మ కూడా అయినటువంటి యోహాను మరి ఈ ఈ మలాకి చిట్ట చివరి ఈ పాత నిబంధన ప్రవక్త అయితే, మరి క్రొత్త నిబంధనలో మొట్టమొదటి ప్రవక్త, చిట్ట చివరి ప్రవక్త మలాకి అయితే, మరి ఇక్కడ మనకి ఈ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి మరి మొట్టమొదటి ప్రవక్త, చిట్ట చివరి ప్రవక్తగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. మలాకి వ్యక్తిత్వం చాలా విలక్షణమైనటువంటిది, గమనించాలి. చాలా విచిత్రమైనటువంటిది అనమాట. ఇతని సందేశాల్లో మరి చాలా సునిశ్చితమైనటువంటి హాస్యం కూడా ఉన్నది. కొన్ని మాటలు నాటుగా నర్మగర్భంగా మనకి వినపడుతూ ఉంటుంటాయి. ప్రవక్తలందరిలో కూడా కొంచెం గొప్ప కొంత హాస్యం లేకపోలేదు. మరి దాని గురించి మరి ఒకవేళ మనం గుర్తించలేకపోతే, దాన్ని ఎవరైతే గుర్తించలేదో వారు బైబిల్ సందేశాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదనే చెప్పాలన్నమాట. ఎందుకంటే మలాకి దేవుని సందేశకుడు, బోధకుడు, వాగ్దావకుడు. హల్లెలూయా. అసలు మలాకి అనే పేరుకి అర్థం ఏంటంటే నా సందేశకుడు, అంటే నా దూత. హల్లెలూయా. అంటే ఇతడు దేవుని సొంత సందేశకుడు. దేవుడు చెప్తున్నాడు నా సందేశకుడు అని. మలాకి అంటే అర్థం ఏంటంటే నా సందేశకుడు అని అర్థం అనమాట. మరి నా సువార్థికుడు అని చెప్పి ప్రభు చెప్పినట్లే మనకు వినిపిస్తూ ఉంది ఇతని పేరు. మరి ఈ మలాకి అంటే దూత, దేవుడు పంపగా మరి వెళ్ళి దేవుడు చెప్పమన్నదే చెప్పేటువంటి దూత. అతని దౌత్య పరిచర్యలో అతని పేరు సార్థకమైందనమాట. గ్రీకు భాషలో ఏంజెలోస్, ఇలా రాసుకోండి. గ్రీకు భాషలో ఏంజెలోస్ అంటే అర్థం ఏంటంటే వార్తావహుడు, దూత అని అర్థం అనమాట. మరి దేవుని దూత
మనిషి అయి ఉండొచ్చు, లేదా పరలోక దూత అయి ఉండొచ్చు. కాబట్టి మలాకి మనిషే, నీలాంటి నాలాంటి మనిషే. ఈ మలాకి పుట్టు పూర్వోత్తరాలు మనకేమీ అంతగా పెద్దగా తెలియవు. చిట్ట చివరి ప్రవక్తగా ఈ పాత నిబంధనలో మలాకికి అధిక ప్రాధాన్యం ఉన్నదన్నమాట. నిజమే, మలాకి దేవదూత అంత చలాకీగానే మాట్లాడాడు. దేవదూత ఎంత చలాకీగా ఉంటుందో అంతే చలాకీగా మరి మలాకి కూడా మాట్లాడాడు, పనిచేశాడు. ఇతడు మరి సందేశకుడు అన్నాం కనుక ఇతని సందేశం మనకు ముఖ్యం. ఎవరంటే మలాకి అంటే ఎవరు? సందేశకుడు అంటా ఉన్నాం. మన సందేశకుడు అని పిలిచినప్పుడు మనకు కావాల్సిందేంటి? పోస్ట్ మ్యాన్ అని పిలిచినప్పుడు మనకి ఏం కావాలి? పోస్ట్ మ్యాన్ పుట్టు పూర్వోత్తరాలు మనకు అనవసరం. పోస్ట్ మ్యాన్ ఇచ్చేటువంటి లెటరు అదే తీసుకుంటూ ఉంటుంటాం. అర్థమవుతుంది కదండి. కాబట్టి ఇతను సందేశకుడు కనుక మనకు సందేశం ముఖ్యం. పోస్ట్ మ్యాన్ తెచ్చే ఉత్తరం మనకు ముఖ్యం. కానీ టెలిగ్రామ్ ఇచ్చేటువంటి వ్యక్తి ఆ పుట్టు పూర్వోత్తరాలు మనం ఎప్పుడు అడుగుతామా? అడగం. మీదే ఊరు, మీది ఎక్కడ, ఇవన్నీ అడగం. ఆయన ఏది ఇస్తే ఆ పోస్ట్ మ్యాన్ ఇచ్చేటువంటి లెటర్ ఇంపార్టెంట్ అనమాట. అవి అడుగుతూ కూర్చోం కదా మనం. వాళ్ళ ఏ ఊరు ఏంటి ఇవన్నీ త్వరగా ఆ టెలిగ్రామ్ తీసుకుని దాన్ని చదువుకుంటాం. అది అందించినటువంటి వ్యక్తి ఆ ముఖంలో కూడా మనం చూడనమాట. అసలు ముఖం వైపు కూడా చూడం. మనకు కావాల్సింది ఏంటో తీసుకుంటాం అనమాట. కొందరైతే అసలు అది ఇచ్చినటువంటి వ్యక్తి ముఖం వైపు కూడా చూడనమాట. మలాకి వార్తావాహుడు. అతడు తెచ్చినటువంటి వార్త మనకు చాలా ముఖ్యం. ఉదాహరణకు మరి మార్కు సువార్త చూడండి. ఈ సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వంశావళి చెప్పబడలేదు. చూడండి, అన్ని సువార్తల్లో వంశావళి ఉంటుంది, కానీ ఈ మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వంశావళి చెప్పబడలేదన్నమాట. మరి 4 సువార్తల్లో కూడా ప్రతి సువార్తకుడు యేసుక్రీస్తుని ఒక ప్రత్యేకమైనటువంటి విధంగా ప్రకటించారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క వే, అందరిది ఒకటి కాదు. మత్తయి ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువుని రాజుగా చూపాడు. అందుకే ఆయన ఏం చేశాడు? ఆయన రాజు అయితే దావీదు వంశీకుడు అయి ఉండాలి. అందుకే మత్తయి గారు ఏం చేస్తాడు? ఆ సువార్త ప్రారంభంలో మరి ఆ వంశవృక్షాన్ని మనకు తెలియజేస్తా ప్రవచించాడు అనమాట. హల్లెలూయా. గమనించాలి, ఆ వంశవృక్షాన్ని మనకి ప్రారంభంలోనే తెలియపరిచాడు అనమాట. కాబట్టి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటాడనమాట. అంటే ఈ సువార్తను మత్తయి ప్రారంభించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన కాక. కాబట్టి యేసు దావీదు కుమారుడు అనేటువంటి అంశం ఈ సువార్తకు కీలకం అనమాట. అయితే మార్కు సువార్త యేసును దేవుని సేవకుడుగా ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మార్కు అందుకే యేసుక్రీస్తు ప్రభువు యొక్క వంశవృక్షాన్ని వ్రాయలేదన్నమాట. కాబట్టి సేవకుడు అన్నప్పుడు అతడు పని ఎలా చేస్తున్నాడో అనేటువంటిది ముఖ్యం. కానీ మనకి పని మనిషి పనిని కదా మనం చూసేది. పిల్లల పని చేసేటువంటి వారిది పని చూస్తాం, మనం చూసేది మనం పని. మరి యేసు ప్రభువు వారు చేసినటువంటి పని ఎంత సమగ్రం, ఎంత సంపూర్ణం, ఎంత అందమైనటువంటిది, ఎంత ఆకర్షణీయమైనటువంటిది చూశారు కదా. కాబట్టి వార్తావహని కంటే వార్త ముఖ్యం మనకి. అదే సంగతి. మరి మలాకి గ్రంథంలో ఈ సందేశకుడిని మరుగున పరిచి దేవుడు సందేశాన్ని మనకి ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగింది కాక. అర్థమవుతుంది కదా అందరికీ. సందేశకుడిని మరుగుపరిచాడు దేవుడు, సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి కొన్నిసార్లు మనం మరుగైపోతూ ఉంటాం దేవుడు మనం వాడుకుంటూ ఉన్నప్పుడు. చాలామందికి చాలా విషయాలు ఎంతో కష్టపడి పనిచేస్తున్నా కూడా బయటికి తెలియకపోవచ్చు. ఒకసారి మనం ఎంతో కష్టపడి ఈ యొక్క దేవుని కార్యక్రమాలు చేస్తూ ఉంటుంటాం, మనం బయటికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు తెలియజేయాలంటే తెలియజేస్తాడు, కానీ తెలియబడకపోవట్లేదంటే ఇక్కడ మలాకిని దేవుడు ఎలాగైతే మరి మరుగు చేసి మలాకి ద్వారా వచ్చే సందేశాన్ని మరి మనకి చూపిస్తూ ఉన్నాడో, అలాగే మన జీవితంలో కూడా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటుంటాయి. హల్లెలూయా. కాబట్టి సందేశకుని దేవుడు మరుగుపరిచాడు, దేవుడు సందేశాన్ని మనకి ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. ఇందుకు మలాకి మనం ఆలోచన చేసినట్లయితే అసలు మలాకి గ్రంథాన్ని ఎప్పుడు రాసుంటాడో, ఆ కాలం ఏంటని చూసినట్లయితే క్రీస్తు పూర్వం 397 కావచ్చు అంట చెప్తూ ఉంటుంటారు. రెగ్యులర్గా కరెక్ట్గా చెప్పలేమండి, కావచ్చు అన్నట్టు చెప్తారు అన్నమాట. కాబట్టి మలాకి ఎవరు సమకాలికుడు అని చూసినట్లయితే నెహెమ్యాకు సమకాలికుడు అంటాడు మలాకి. హల్లెలూయా. అలాగే హగ్గయి, జకర్యా అనేటువంటి 2 ప్రవక్తలు కూడా జెరుబ్బాబేలుకు మరి యెహోషువకు సమకాలికులు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ చరిత్ర గ్రంథాలకు నెహెమ్యా ముగింపు అంటండి. గమనించాలి ప్రియులారా.
చరిత్ర గురించి రాసినటువంటి గ్రంథాల్లో నెహెమ్యా గ్రంథం చరిత్ర బాగా చెప్తుంది కాబట్టి ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి వాటన్నిటిలో చరిత్ర గ్రంథాలకు నెహెమ్యా గ్రంథం అనేటువంటి ముగింపు, అలాగే పాత నిబంధనలో ప్రవచన గ్రంథాలకు మలాకీ గ్రంథం ముగింపు అంట. చరిత్ర గ్రంథాలకేమో నెహెమ్యా గ్రంథం ముగింపు, అలాగే మనకి ప్రవచన గ్రంథాలకేమో మలాకీ గ్రంథం ముగింపు అనమాట. ఒకవేళ మలాకీ నెహెమ్యా మరి నెహెమ్యా గారు చనిపోయినటువంటి తర్వాత ఆయన తదనంతరం మరి ఈయన ఈ ముగింపు ఎవరో ఈ నెహెమ్యా గారు తదనంతరం ఈ ప్రవచనాలను రచించుండవచ్చు అని చెప్పి అనుకుంటుంటారు. అంటే 400 సంవత్సరాల గ్యాప్ ఉంది కాబట్టి. ఈ మలాకి గొప్ప సందేశకుడు, గమనించాలి. మరి ఈ ప్రవచనాలను రచించి ఉండవచ్చు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ మలాకి గొప్ప సందేశకుడు, మన మంచి సందేశం ఇచ్చాడు. అతని సందేశం చాలా ముఖ్యం అన్నాం కదా మనం. కాబట్టి ఈ మలాకి ఏం చేస్తున్నాడంటే ఈ గ్రంథంలో దూత అనేటువంటి మాట 3 సార్లు మనకు వాడాడు. చాలా ఇంపార్టెంట్ విషయం, మీరు రాసుకోవాలి ఇదంతా కూడా. మలాకి గ్రంథంలో దూత అనేటువంటి మాట 3 సార్లు వాడాడు అంటండి ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి 3 దూతల గురించి ఇక్కడ 3 ముఖ్య విశేషాలు బయలుపరిచాడు అన్నమాట దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, గమనించాలి మీరంతా కూడా. ఏంటంటే 3 సార్లు దూత అనేటువంటి పదాన్ని వాడాడు. మరి ఇక్కడ 3 దూతలను గురించినటువంటి 3 ముఖ్యమైనటువంటి విశేషాలు బయలుపరిచాడు. ఒకటి ఏంటంటే మలాకి, మీరు చూసినట్లయితే బైబిల్ గ్రంథం చూడండి. మలాకి గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే అక్కడ యాజకుల సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్రం నేర్చుకుందరు. ఏంటంటే యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు కనుక అని చెప్పేసి మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ వచనంలో లేవిని దూతగా, యాజకులు అంటే లేవి వంశస్థులు కదా, ఆ లేవిని దూతగా మలాకి పేర్కొంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రతి సాక్షి కూడా, ప్రతి ఉపదేశకుడు కూడా, ప్రతి బోధకుడు కూడా ప్రభుదూతే. ప్రకటన గ్రంథంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు 7 సంఘాలకు ఉత్తరాలు రాశారు కదా. మరి ఆ సంఘపు దూతకి ఎలాగ రాయి అంటూ ప్రభు సెలవిస్తే చెప్తుంటుంటే యోహాను గారు మరి రాశాడనమాట. సంఘపు దూతకి ఎలాగ రాయి. ఈ సంఘపు దూత అంటే ఎవరండి? సంఘపు దూత ఎవరు ఎంతకని? సంఘ కాపరే. సంఘాన్ని నడిపించేటువంటి వ్యక్తినే సంఘ కాపరినే దూత అంటారు అన్నమాట. సంఘపు దూత అంటే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఆ సంఘ కాపరే సంఘదూత. ఆ మాటకు వస్తే విశేషార్థంలో సంఘం కూడా దూతే. హల్లెలూయా, సంఘమే దూత అనమాట. కాబట్టి సంఘ కాపరే దేవుని దూత. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. రెండవది ఏంటంటే మలాకి మరో దూతను మనకి పేర్కొంటూ ఉన్నాడు. అతనే బాప్తిస్ముకుడు అయినటువంటి యోహాను దూత, దేవుని దూత. మలాకి 3:1 చెప్తున్నాడు, ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. హల్లెలూయా, అర్థమైంది కదండి. కాబట్టి బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహానే దేవునికి క్రొత్త నిబంధన మలాకి. మలాకి ముగించినటువంటి చోటు నుండి బాప్తిస్మకుడు అయినటువంటి యోహాను మరలా ఆరంభించి కొంచెం దూరం కొనసాగించాడు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. గమనించాలి. అదేవిధంగా మూడవ దూత ఎవరంటే నిబంధన దూత, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. 3వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, మీరు వెతకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత, ఆయన నిబంధన దూత. ఎవరి నిబంధన దూతను మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అనమాట. కాబట్టి ఈ నిబంధన దూత యెహోవా దూత. మరి ఈ పాత నిబంధన ప్రకారం యేసుక్రీస్తే అవతారానికి ముందు ఆయన మరి యెహోవా దూతగా కనిపించాడు. మలాకి గ్రంథం చిన్నదైనా కానీ మలాకి చిన్నవాడేమి కాదు. అంటే ఆయన రాసిన చిన్న గ్రంథమే అవ్వచ్చు, మలాకి చిన్న గ్రంథమే, కానీ మలాకి మాత్రం చిన్నవాడేమి కాదండో. హల్లెలూయా. మరి మలాకి చాలా విలక్షణమైనటువంటి, సునిశ్చితమైనటువంటి హాస్యంతో జోడించి చెప్పగలిగినటువంటి మహాజ్ఞాని అంటనమాట. మలాకి బోధన విధానం అంతా ఎలా ఉంటుందంటే ప్రశ్న జవాబు పద్ధతి అనమాట. కాబట్టి దేవుడు ఇజ్రాయేల్ని అడిగేటువంటి ప్రశ్న ముందు చెప్తాడు, దానికి ఇజ్రాయేల్ చెప్పేటువంటి జవాబు ఎలా ఉందో అది తానే చెప్తూ ఉంటుంటాడు. మరి
ఈ ఈ సూటిపోటు మాటలో మరి వారి మనస్సాక్షిని సురుక్కుమనేటట్లు గుచ్చుతుందనమాట. అయితే వారి ప్రశ్నలకు ప్రభు చెప్పేటువంటి ఆ జవాబులను మలాకి తేటగా సూటిగా మరి చెప్పాడనమాట. మలాకి ఈ గ్రంథం రాసేటప్పటికే ఎజ్రా చనిపోయాడు అంటండి. ఏంటండి, మలాకి ఈ గ్రంథం రాసేటప్పటికి ఎజ్రా గారు చనిపోయాడు అనమాట. నెహెమ్యా తన పని ముగించి బబులోనికి మరి వెళ్ళుంటాడు. ఈ మలాకిని దేవుడు సరైనటువంటి సమయానికి లేపాడు. మరి యాజకులను ప్రజలను ఉద్దేశించి మలాకి మరి చాలా ఖండితంగా మాట్లాడాడు. దేవుని తీర్పును ప్రకటించాడు. మరి వీరి మతం మరి యాంత్రికమైపోయింది. ప్రియులారా, మతాచారాల మధ్య మరి వారి వాస్తవిక భక్తి అనేటువంటిది మృతమైపోతూ ఉంది. మరి ప్రవక్తలు చూపినటువంటి దర్శనం, ప్రవక్తలు ఏదైతే చూసారో ఆ చూసిన దర్శనం వీరి కన్నులకి ఏమైందంటే మరి మసకగా కనిపిస్తూ ఉందన్నమాట. హల్లెలూయా. దేవుని గురించి వీరిలో సనుగు బయలుదేరింది. దేవుని ఆశీర్వాదాలను వెనకబడిపోవడానికి కారణం గ్రహించలేనటువంటి మందమతులైపోతూ ఉన్నారు ప్రజలు. మరి అవిశ్వాస ధోరణి ప్రవక్త హృదయాన్ని కలిసివేస్తుంది అంటండి. హల్లెలూయా. యెహోవా దేవుడు ఇశ్రాయేలును మరి ఎంత ప్రేమిస్తున్నాడో మలాకి వివరించాడు. యాకోబు యాసోవులు మరి ఆ ఉదంతం మనకు స్మరిస్తుందన్నమాట. మరి యాకోబు సంతానం కలిగినటువంటి ఆశీర్వాదాలు ఎన్నో వారికి జ్ఞాపకం చేశాడు. మరి ప్రవక్త దేవుని ప్రేమ ఈ ప్రజల నిర్లక్ష్యం చేశారు. దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేశారు కాబట్టి వీరి నుండి మరి సరైనటువంటి ప్రతిస్పందన రావడం లేదు అని చెప్పేసి యాజకులు బలిపీఠాన్ని మరి కలుషితం చేస్తున్నారు. మరి ఈ చౌకబారు అర్పణలు అనేటువంటివి తెస్తూ ఉన్నారు. దేవుని యొక్క మెస్సేయ రాకడ మరి దృష్ట్యా వీరి భక్తి నాణ్యత ఏం చేయాలంటండి, హెచ్చాలి. కానీ నానాటికి దిగజారిపోకూడదు. హల్లెలూయా. మరి అది తీసుకొట్టుకోకూడదు అంటండి, ఉత్తేజవంతంగా ఉండాలంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వీళ్ళంతా ఏం చేశారంటే తమ యొక్క ప్రవర్తనను సరిదిద్దుకోకపోతే దేవుని కఠిన శిక్ష, శాపము, తీర్పు వచ్చి తీరుతాయి. మరి యాజకుల ప్రవర్తన మరి ఎలా ఉండాలో మరి ప్రవక్త నిర్దేశించి మరి చెప్పాడు. యాజకులలో ప్రజలలో వైవాహిక మరి నీతి ప్రమాణాలు దిగజారిపోతూ ఉన్నాయి. విగ్రహారాధికులతో మరి వైవాహిక సంబంధాలు పెట్టుకుంటూ ఉన్నారు. అంటే విగ్రహాలు చేసేటువంటి వారితో వివాహాలు చేసుకుంటూ వాళ్ళతో ఉన్నారన్నమాట. మరి హీబ్రూ స్త్రీలు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయానికి దేవునికి మొరపెట్టారు. హల్లెలూయా. దేవుడు విన్నాడు వ్యవస్థను, మరి ఆ వివాహ వ్యవస్థను మరి దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చి ఉన్నాడు. అలానే అందుకని వివాహం అన్ని విషయాల్లో ఘనమైందని చెప్పి మనం చదువుతూ ఉంటుంటాం. ఆ వివాహ వ్యవస్థను దేవుడు ఘనపరుస్తూ ఉన్నాడు. దేవుడు దానిని పునరుద్ధరించాడు. దేవుడు గొప్ప తీర్పరి. మరి ఆయన తీర్పులు నిష్పాక్షికమైనటువంటివి, మరి న్యాయసమ్మతమైనటువంటివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని తీర్పును ఎవరు కూడా తప్పించుకోలేరంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుడు వారికి శిక్ష విధిస్తాడు, తప్పించుకోలేరు. వారిని శుద్ధి చేస్తాడు. మరి దశంభాగాలు కూడా దేవునికి చెల్లించడం మానేశారంటండి. అంతా కూడా ఏమైపోయిందంటే అస్తవ్యస్తంగా ఉందన్నమాట. మరి ప్రవక్త నిష్కపటంగా చెప్పాడు, నిష్కర్పుగా చెప్పాడు అన్నమాట. మీ యొక్క మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెడుతున్నారని చెప్తున్నాడు. దుర్మార్గులను ఆయన దీవిస్తాడు అనుకుంటున్నారా? మరి న్యాయకర్త అయినటువంటి దేవుడు ఏమయ్యాడో ఏదో అంటూ ఉన్నారా? మరి ఇది ఎక్కడ అయినటువంటి విపరీతం అంటే మరి ఇది ఎక్కడ విపరీతం? దేవుడు అంటున్నాడు, నేను ప్రవక్త అయినటువంటి ఏలియాని మీ వద్దకు పంపుతాను. నా శాపం మీ మీదకి రాకుండా అతడు తండ్రుల హృదయాలను, పిల్లల హృదయాలు తండ్రి తట్టును త్రిపుతాడు. రెండవ ఏలియా వస్తాడు, యేసుక్రీస్తు ప్రభువారు. మరి యేసు ప్రభువుకు అతడు ఆగమన దూత అన్నమాట. హల్లెలూయా. మెస్సయ్య వస్తాడు. అది సువర్ణయుగం, చెత్త చెదారం అంతా కూడా దహించుకుపోతుందన్నమాట. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క
రాజ్యం వస్తుంది అంటూ మలాకి ప్రవచనాల్లో మేల్కొల్పాడు అనమాట. హల్లెలూయా. రాజ్యం వస్తుందంటూ మలాకి ప్రజలను ఏం చేశాడంటే మేల్కొల్పాడు. మరి దేవునికి భయపడేటువంటి వారందరికీ కూడా ఆ రోజున మరి వెలుగనేటువంటిది కలుగుతుంది అనమాట. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆరోగ్యం, ఆనందం, మలాకి జీవిత విశేషాలు మనకు మరి తెలియదన్నమాట. హల్లెలూయా. మనకు ఆరోగ్యం, ఆనందం, ఈ మలాకి జీవిత విశేషాలు మనకి ఎక్కువగా తెలియవు. మరి ఓబద్య, హబక్కూకు కూడా ఇంతే. వారి యొక్క వ్యక్తిగత జీవితాలు చెప్పబడలేదు ఎక్కడ కూడా. మలాకి ప్రవక్తల మరి గ్రంథాలకు తుది పలికినటువంటి ప్రవక్త ఎవరంటే మలాకి అన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మరి ఇక్కడ చూసినట్లయితే తుది ముద్ర అని కూడా మనం చెప్పవచ్చు అనమాట. జకర్యా తర్వాత మరి 100 సంవత్సరాలకి మరి మలాకి తన ప్రవచనాలన్నింటిని కూడా పలికాడు. మరి ఈ చిన్న ప్రవక్తలు ఎంతమంది ఉన్నారయ్యా అని మనం ఆలోచిస్తే 12 ఉన్నారంటండి చిన్న ప్రవక్తలు. మరి వీరి కాలం అంతా కూడా కలిపి 4 శతాబ్దాలు. మరి మలాకి కవి కాదు, ఇతడు కవిత్వం మాట్లాడడం, ఏం చేస్తారంటే ప్రశ్నలు జవాబుల రూపంలో మరి వారి దుస్థితి ఏదైతే ఉందో వారి చేతనే ఒప్పిస్తూ ఉంటుంటాడు అనమాట. మలాకి మాటల్లో పరిపక్వమైనటువంటి మరి అన్యోన్యత, అనుభూతి, ఈ పరిపక్వమైనటువంటి అనుభూతి మనకి కనబడుతూ ఉంటుంటుంది. మరి ఈ ఆదర్శ యాజకులు సౌశీల్యానికి మరి మలాకి చూపినటువంటి వాక్చాతుర్యంలో ఎంతో సృజనాత్మకత మనకు కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. మలాకి 2వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మలాకి 2వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు మనం చూసినట్లయితే, నేను చేసిన నిబంధన వారి జీవమునకు సమాధానమునకు కారణమాయను అని చెప్పి ఇక్కడ చాలా అద్భుతమైన వచనం అంటే మీరు చదవండి. కాబట్టి ఈ గ్రంథంలో దైవ సేవ యొక్క విశిష్టతను గురించినటువంటి ప్రబోధం ఉన్నది. మరి ఇజ్రాయేలీలు పట్ల ఆ దేవుని ప్రేమ ఎంత ప్రగాఢమైనటువంటిదో చూపించబడింది ఇక్కడ. మరి యాజకులు అనాధ్యాత్మికమైనటువంటి ప్రవర్తన మరి గర్వించబడిందనమాట. మరి ఈ దేవుని మహిమపరిచినటువంటి యాజకులకు దేవుడు కఠిన శిక్ష విధిస్తాడనమాట. కాబట్టి దేవుని సేవలో స్వార్థానికి అనేటువంటి తోవే లేదనమాట. ఆత్మతో సత్యంతో దేవుని ఏం చేయాలంటే ఆరాధించాలి. అలా ఆరాధించేటువంటి వారు తమకు కావాలని చెప్పేసేసి దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు అటువంటి వారు. మరి అపసవ్యమైనటువంటి ఆరాధన వల్ల ఇటు యాజకులకు అటు ప్రజలకు కూడా తీరినటువంటి నష్టం వాటిల్తుంది. మరి దేవుడు ఈ గ్రంథంలో ఎన్నెన్నో హెచ్చరికలు చేశాడు. మరి ఈ సర్వ మానవ సౌభ్రతత్వానికి అర్థవంతమైనటువంటి దైవారాధన ఎంతైనా కూడా దోహదపడుతుంది అని చెప్పి మనం గమనించాలి. మరి ఈ నిబంధన అనేటువంటిది దేవునికి, ఆయన ప్రజలకు మరి మనసావాచ విధేయులై జీవిస్తారు. హల్లెలూయా. మరి ముఖ్యంగా ఈ విశ్వాసుల కుటుంబాలు దేవుని ప్రేమను, ఆయన యొక్క విశ్వసనీయతను మరి ఈ వ్యక్తం అనేటువంటిది చేస్తాయన్నమాట. కాబట్టి ఈ భార్యాభర్తల మధ్య, కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య దేవుని ప్రేమ అనేటువంటిది మరి ఆ దేవుని ప్రేమకు తమ యొక్క పరస్పర సంబంధాలలో మరి చూపుతారు. మరి వైవాహిక వ్యవస్థను దేవుడు ఎంతో అద్భుత రీతిగా దాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. అందులో ఆకర్షణ కేంద్రం దేవుడు మాత్రమే. మరి దేవుడు మారినటువంటి వాడు. ఆయన ఎల్లకాలము కూడా ఒకే రీతిగా ఉన్నాడు. మరి దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకపోగా కొందరు ఏం చేస్తున్నారంటే దేవునికి చెందిందాన్ని కూడా దోచుకుంటూ ఉన్నారు అంటూ మన ప్రవక్త అయినటువంటి మలాకి గారు ఆవేదనను వ్యక్తం చేశారనమాట. ఈ మలాకి గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు మరి నీతి సూర్యుడు అని చెప్పబడింది. మరి నా నామందు భయభక్తులు గలవారై మీరు నీతి సూర్యుని ఉదయిస్తాడు మీకు అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన రెక్కలు ఆరోగ్యం కలుగజేస్తాయంటాడు మనకి. ఈ గ్రంథంలో మరి 2వ ఏలియా వస్తాడనేటువంటి ప్రవచనం ఎంతో ఆసక్తిదాయకమైనటువంటిది.
గమనించాలి. కాబట్టి రెండో ఏలి అంటే ఎవరంటే బాప్తిస్మకుడు అయినటువంటి యోహాను. మార్కు సువార్త 9:11 నుంచి మీరు 13 వచనాల వరకు మీరు చదువుకున్నట్లయితే ఈ ప్రవచనం నెరవేర్పును యేసు ప్రభువే మరి స్పష్టం చేశాడనమాట. హల్లెలూయా. అందుచేత ఈ గొప్ప ప్రవచనం అది నిర్విద్వాంసమంటమాట, అది వాదం లేనటువంటిది అనమాట. వారు యేసుని ఒక ప్రశ్న అడిగారు అనమాట. ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు చెప్తున్నారే, ఇదేంటి మరి అని అడిగినప్పుడు అందుకు ఆ యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెడతాడు అను మాట నిజమే. అయినా మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరించబడవలనని చెప్పి రాయబడడం ఏంటి? మరి ఏలియా వస్తాడనేటువంటి అతని గురించి వ్రాయబడినటువంటి ప్రకారమే వారు తమ ఇష్టం వచ్చినట్లు అతని ఎడల చేశారని చెప్పి మరి మలాకి గారు మనకి చెప్తున్నాడు. మరి ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి శ్రోతలారా, చూసారా? మరి మలాకి గ్రంథం ఎంతో భావగంభీర్యం కలిగజేసేటువంటి ప్రవచన గ్రంథం అన్నమాట. మరి దేవుడు తన ప్రవక్తలైనటువంటి తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీల్ని ప్రేమించాడు కాబట్టి వారిని సంస్కరించడానికి పూనుకున్నాడు. హల్లెలూయా. మరి యాజకులు అల్పవిశ్వాసం, అవిశ్వాసం అనేకమైనటువంటి సమస్యలకు కారణం అయిందనమాట ఈ రోజున. కాబట్టి ఈ సాంఘిక సామూహిక మరి ఈ దురన్యాయాన్ని దేవుడు ఏ మాత్రం సహించడు. దేవుడు ఇద్దరు సందేశకులను ఏం చేస్తున్నాడంటే పంపుతూ ఉన్నాడు దేవుడు. బాప్తిస్మడైనటువంటి యోహాను, మరి ఆ దూత ఆగమన దూత కాగా మరి యేసు ప్రభువే అసలైనటువంటి సందేశకుడు. హల్లెలూయా. మత ముసుగులో చేరనటువంటి నేరాలు చేస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. మీకు తీర్పు తీర్చు దినం ఒకటి ఉన్నది, జాగ్రత్త అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ గ్రంథం ముగింపు మరి నిరీక్షణాత్మకమైనటువంటి మనలను ప్రభు యొక్క రెండో రాకడకు అధికముగా తీసుకువెళ్తూ ఉన్నదన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మలాకి గ్రంథం కుటుంబాలకు చాలా అమూల్యమైనటువంటి సందేశం అన్నమాట. మరి దేవుడు హవ్వను సృజించిన విధానం ఎంతో అద్భుతమైనటువంటిది. మరి ఆదాము ఆ ప్రక్కటెముకే మరి ఆ హవ్వ, ఎందుకంటే ఇక్కడ మనకు చూడండి, ఆదాము ప్రక్కనే నిల్చుందంటాడు. మరి అతనికి సాటి అయినటువంటి సహాయం అయ్యిందంటండి. అందుకే ఆదాము హవ్వను గురించి ప్రేమ గీతం పాడాడు అనమాట. ప్రేమ గీతిక పాడాడు. నీవు నా ఎముకలోని ఎముకవు, నరుని లో నుండి నువ్వు తీయబడి ఉన్నావు అని చెప్తూ ఉన్నాడు. ఈ వైవాహిక సంబంధాన్ని మలాకి గ్రంథం బలపరుస్తుంది. మరి వైవాహిక నిబంధన ఎన్నటికీ కూడా భాగం కాదని చెప్పి మలాకి ద్వారా దేవుడు మనకి ప్రబోధన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ గ్రంథాన్ని ముగిస్తూ ప్రవక్త మనకు పరలోక దర్శనం చూపిస్తూ ఉన్నాడు. కన్నులెత్తి చూడండి, నీతి సూర్యోదయ వేళ, అది 15:5 మనకి అబ్రహాము కన్నులెత్తి పైకి చూశాడు. దేవుడు అబ్రహామును వెలుపలికి తీసుకొని వచ్చి అన్నాడు, నీవు ఆకాశం వైపు తేరి చూడు అన్నప్పుడు ఆకాశంలో మరి లెక్కించడానికి మించినటువంటి చాలా మరి నక్షత్రాలు కనబడ్డప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట. మరి వాటిని కౌంట్ చేయగలుగుతా, నువ్వు కౌంట్ చేయండి అంటే చేయలేరంటే వెంటనే మరి ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యం జరుగుతూ ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మా జీవితంలో అనేక మంది జీవితాలు దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీవు ఆ వెలుపులకు తీసుకొని వచ్చి అన్నాడు దేవుడు, నీవు ఆకాశము వైపైనను తేరి చూసి నక్షత్రాలను లెక్కించడానికి మరి చేతనైతే లెక్కించన్నప్పుడు నీ సంతానం కూడా అలాగవుతుందని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. కీర్తన 84:11 మనం చూసినట్లయితే అద్భుతమైన మాటలు ఉంటాయి అక్కడ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి కీర్తనల గ్రంథం మనం ఒకసారి 84వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. 84వ కీర్తన 11వ వచనం చూసినట్లయితే, దేవుడని యెహోవా సూర్యుడిని కేడుమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మలాకి గారు ప్రశ్నలు జవాబుల ద్వారా సువార్తను ప్రకటించాడు. మరి అటువంటి కృపలో దేవుడు మనల్ని నడిపించి వాక్యం ద్వారా బలపరచును గాక. ఆమేన్. స్తోత్రం దేవా. విన్న వాక్యం వ్యర్థంగా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందుకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి నామే పొందుకున్నాం తండ్రి. ఆమేన్.